హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇంకా ఈ కారిడార్లో అయితే మొక్కలు అయితే పెట్టాను కదండి, వాటి అన్నిటికైతే మంచిగా చిగురు అయితే బాగా వచ్చిందనమాట. ఇంకా ఇవైతే నేను పెట్టింది కొమ్మలే కదండి, ఇంకా వీటిని అయితే ఇలా మొత్తం సెట్ చేసుకుంటున్నా. చిగురు వచ్చేసింది బాగా. ఇంక వాటన్నిటికి కూడా ఇట్లా సపోర్ట్కి అయితే ఇలా కర్రలు అయితే పెట్టానండి. ఇదైతే పార్సిల్లో మా అక్క పంపించిందని చూపించాను కదా, మీకు పెట్టినప్పుడు కూడా చూసారు కదా, బాగా వచ్చినాయి అనమాట. ఇంక వీటన్నిటిని కూడా అంత సపోర్ట్గా అయితే పెట్టేసుకున్నాను. చిన్న కుండీలు అయితే ఇంకా టర్టిల్ వైన్ కింద అయితే ఉంటే అవి 2 కొమ్మలు అయితే పెట్టానండి, చూడాలి అది కూడా. ఇంకా ఈరోజైతే ఒక గులాబీ పువ్వు కూడా వచ్చిందనమాట. ఇంక ఇలాగైతే ఒక చిన్న ముగ్గు అయితే పెట్టుకున్నానండి. ఇది చాక్ పీస్తో వేయలేదు, ముగ్గు పిండితో వేసాను, చాలా బాగుంది. ఇంకా అంతా కూడా నీట్గా చేసేసుకున్నాకైతే ఇంకా పూజ కూడా స్టార్ట్ చేసేసానండి. ఇంకా పూజ కూడా చేసుకొని ఇల్లంతా కూడా ఇలా ధూపం అయితే వేసేసుకుంటాను కదా, అలానే ఇంకా ధూపం కూడా వేసేసుకున్నాను. ఇంకా పూజ అయిపోయినాక చిన్న కృష్ణయ్య దగ్గర అయితే ఉల్లి బాల్ ఉంటుంది కదా, ఆ డెకరేషన్ కూడా చేసుకున్నానండి. ఇవి చామంతి పూలు ఇప్పుడు ఇలా వస్తున్నాయి, ఇవి గడ్డి చామంతి పూలు అంటారు కదా. ఇంకా ఈ పువ్వులు అయితే తీసుకొచ్చారనమాట మా వారు. ఇంకా వీటితో అయితే ఇలా డెకరేషన్ అయితే చేశాను. ఇవైతే పెద్దగా ఉన్నాయి కాబట్టి 2-3 పూలు పెట్టగానే ఉల్లి బాల్ అయితే నిండిపోయింది. ఇంకా సైడ్ గ్యాప్స్ ఉంటే ఇలా గులాబీ రేకులు ఉంటే వాటిని ఇలా సెట్ చేసానండి, చాలా బాగా అనిపించింది. ఈ ఉల్లి బాల్స్ని ఇలా డెకరేట్ చేయాలి అంటే నాకైతే చాలా ఇష్టం అనమాట. నేను ఉల్లి బాల్స్ని అయితే ముందుగా డెకరేషన్ అయితే చేసుకుంటాను. ఇంకా ఇలా అయితే డెకరేషన్ అయితే చేసేసుకున్నానండి. ఈ దీపాలు వచ్చేసి నీటితో వెలిగించే దీపాలండి. ఇవి వాటర్ వేయగానే ఇలా వెలుగుతాయి అనమాట. ఇంకా ఫ్యాన్ వేసినా ఏం కాదని చెప్పేసి ఆ దీపాలు అయితే అలా పెట్టేశాను షోక్ అనమాట. ఇంకా ఈరోజు లంచ్లోకి వచ్చేసి పచ్చడి చేస్తున్నానండి, చింతకాయ పచ్చడి. వాటి కోసం అయితే టమాటాలు, పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నా. పల్లీలు అయితే ముందుగానే వేయించుకున్నాను అనమాట. ఇంకా దాంట్లో 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఉప్పు వేసేసుకొని దీంట్లో మనం టమాటాలు, పచ్చిమిరపకాయలు వేయించుకున్నాం కదండి, అవన్నీ కూడా చల్లగా అయిపోయినాక అవన్నీ కూడా వేసేసుకొని ముందు అయితే ఇవన్నీ కూడా తిప్పేసుకోవాలండి. ఒక 2 సార్లు అట్లా గ్రైండ్ చేసుకుంటే ఇలా గ్రైండ్ అవుతుంది. ఇలా గ్రైండ్ అయిన తర్వాత అయితే చింతకాయ తొక్కు అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకుని పెట్టుకున్నాం కదా, వాటిని అయితే కొంచెం వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసేసుకుంటే చక్కగా మెత్తగా చట్నీ లాగైతే రెడీ అయిపోతుందండి. ఇది పోపు పెట్టుకోవచ్చు లేదా ఇలా డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఏం పోపు పెట్టలేదండి. పోపు పెడితే ఒక టేస్ట్ ఉంటుంది, ఇలా పెడితే ఒక టేస్ట్ ఉంటుంది అనమాట. నేనైతే ఇంకా ఇలానే చేసేసాను చింతకాయ తొక్కు పచ్చడి అయితే. ఇంకా దీంట్లోకి అయితే టమాటా చారు కూడా పెట్టేశానండి. టమాటాలు, చింతపండు ఉడికించేసుకొని ఇంకా పోపు వేసేసుకున్నాను. టమాటా చారు కూడా రెడీ అయిపోయింది అనమాట. ఈ పచ్చడి రసానికి కాంబినేషన్ అయితే ఈరోజు ఆనియన్ పకోడీ చేద్దామని చెప్పి ఆనియన్స్ని అయితే ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ పకోడీ అయితే ఇలా చారులోకి, పప్పులోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పుచారు, సాంబార్ అలాంటప్పుడు స్నాక్స్ కూడా బాగానే ఉంటుంది. అందరికి ఇష్టమైంది ఏంటంటే ముందు చెప్పేది పకోడీనే కదండి. ఇంకా నేనైతే ఈరోజు ఆనియన్ పకోడీ చేద్దామని చెప్పి ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర అయితే వేసుకొని ముందైతే కలిపి ఒక 2 మినిట్స్ అలా నానపెడితే దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత అయితే ఒక టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు అయితే వేసేసుకున్నానండి. దీంట్లోనైతే 1 కప్పు శనగపిండి, 1/2 కప్ బియ్యం పిండి అయితే వేసేసుకున్నాను. ఇంకా దీంట్లో వాటర్ అయితే ఏం అవసరం లేదండి, ఆనియన్లోనే వాటర్ అనేది వస్తుంది కాబట్టి. ఇంకా సరిపోకపోతే కొంచెం వాటర్ అలా చిలకరించుకుంటే సరిపోతుంది, మరి పలుచగా కాకుండా ఇలా చేసేసుకొని పక్కకు పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసేసుకొని దాంట్లో ఇంకా పకోడీలాగా అయితే వేసేసుకోవడం అనమాట. ఇలా అంతా కూడా పకోడీలాగా వేసేసుకొని అయితే సిమ్లో ఉడికించుకోవాలండి. హైలో పెడితే మాడిపోతుంది. సిమ్లో పెట్టి ఉడికించుకుంటే ఆనియన్స్ కూడా చక్కగా లోపలంతా కూడా కుక్ అవుతుంది అనమాట. ఇంకా లోపలంతా కుక్ అయ్యే విధంగా అయితే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ పకోడీ వేస్తుంటే అండి మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట, చాలా మంచిగా పకోడీ స్మెల్ అయితే చాలా బాగా అనిపించింది. నేనైతే దీంట్లో సోడా అయితే వేయలేదండి, ఎందుకంటే ఆయిల్ పీల్ చేస్తుంది, క్రిస్పీగా వస్తుంది. నాకైతే సోడా వేస్తే ఏ వంటలు అయితే నేను చెయ్యను అనమాట. నేను నార్మల్గానే సాల్ట్, ఉప్పు, కారం వేసి చేశాను, చాలా బాగా వచ్చింది. ఇంక ఇలా అంతా కూడా వేయించేసుకొని అయితే ఒక ప్లేట్లో తీసుకుంటే ఇంకా ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకొక వాయి కూడా అలానే వేసేసుకుంటే క్రిస్పీగా ఉంటుందండి. బియ్య పిండి వేసాం కాబట్టి బయట హోటల్లో దొరికేలాగానే ఉంటుంది, ఇంకా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే మనం ఇంట్లోనే చేస్తాం కాబట్టి.
ఇలా అయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఎంత క్రిస్పీగా కూడా ఉంటుంది. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో, కలర్ఫుల్ గా ఉంది చూడడానికి. ఇంక ఇదంతా అయిపోయింది, లంచ్ అంతా చేసేసినాకండి వెదర్ ఒక్కసారిగా మారిపోయిందండి ఈ రోజు అయితే. నేనైతే ఇలా వెదర్ మారుతుంది ఏంటి అని ఒకసారి బయటకు అయితే వచ్చి చూసానమాట. చాలా కూల్ గా అనిపించింది. ఇంకా కొద్దిసేపు అలా లోపలికి వెళ్ళి ఇలా బయటకు వచ్చానండి. పెద్ద వర్షం అయితే వచ్చేసింది అనమాట. ఈ రోజు అయితే చాలా బాగా వర్షం అయితే పడ్డది. ఈ వర్షానికైతే మా పైన అయితే వాటర్ అంతా కూడా మెట్ల మీద నుంచి ఇట్లా మొత్తం మా కారిడార్ మొత్తం అయితే వాటర్ అయితే వచ్చేసింది. నేను ఇంక ఇలా అయితే వాటర్ అంతా కూడా తీసేస్తున్నా అనమాట. వీటిని అంతా కూడా నీట్గా ఇలా చేసేస్తే ఇంకా మళ్ళీ పైనుంచి వచ్చిన టెస్ట్ అంతా మన ఇంటి ముందు లేకుండా ఉంటుందని చెప్పేసి నేనైతే ఇలా మొత్తం తీసేసానండి వాటర్ని. ఈ రోజైతే ఉన్నట్టుండిగా అసలు వర్షము అంతా కూడా చాలా బాగా వచ్చేసింది. ఇన్ని రోజులైతే ఎండలు బాగా ఎక్కువగా ఉండే కదండి. ఒక్కసారిగా అయితే ఇలా వర్షం పడేసరికి అయితే చల్లగా అనిపించింది. ఇంకా అలానే చూడాలనిపించింది అనమాట. ఇంకా వర్షం పడుతుంటే ఇంకా ఆగుతామా అండి, ఏదో ఒకటి అయితే చేయాలనిపిస్తుంది కదా. ఇంకా పిల్లలైతే ఏమైనా స్నాక్స్ ఉంటే చేయమ్మా అన్నారు. ఇంకా స్నాక్స్ కోసం అయితే ఈ రోజు మార్నింగే మా వారైతే ఇలా వెజ్ ఫింగర్స్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా అవి అయితే తీసి బయట పెట్టానండి, డీప్ లో ఉంటాయి కాబట్టి. ఇంకా వాటికైతే డీప్ ఫ్రై చేయడానికి దానికి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఇవంతా కొంచెం వేడయ్యేలోపు అయితే మనం దీన్ని అయితే తీసేసి కొంచెం సేపు బయట పెడితే చక్కగా వేగుతాయి అనమాట. మరి చల్లగా ఉన్నాయి ఆయిల్లో వేయకుండా కొద్దిగా సేపు అలా బయట పెట్టి వేస్తే ఆయిల్ అనేది చిల్లకుండా ఉంటుందన్నమాట. ఇంకా వీటిని అయితే నేను ఆయిల్ హీట్ అయిందండి, ఇంకా వాటిలో అయితే వేసి వేయించుతున్నాను అనమాట. ఇవన్నీ వేయించేటప్పుడు అయితే కరెంట్ పోయిందండి. ఇంత వర్షం పడుతుంది కదా, ఇంకా కరెంట్ అయితే పోయిందనమాట. ఇంకా నేనైతే ఇవన్నీ కూడా వేయించేసుకొని ఇంకా నా కోసం అయితే ఇంకా పక్కన అయితే టీ కూడా పెట్టేసుకున్నానండి. ఇంకా పిల్లల కోసం అయితే వెజ్ ఫింగర్స్ అయితే చేస్తున్నాను. ఇంకా నా కోసం అయితే ఇలా టీ కూడా పెట్టేసుకున్నాను. వర్షం పడుతూ ఉంటే వేడివేడిగా టీ తాగాలనిపిస్తుంది కదా. ఇంకా టీ కూడా కాగిని ఇంకా టీ అయితే పోసేసుకున్నానండి. ఇంకా ముగ్గురు కోసం అయితే టీ పోసేసుకున్నామండి. పిల్లలు కూడా తాగుతామన్నారు. ఇంకా వాళ్ళకైతే వెజ్ ఫింగర్స్, మా కోసం అయితే టీ కూడా పెట్టేసుకొని ఇంకా చల్లగా అయితే ఇంకా ఉంది కదా వేడివేడిగా ఇంకా ఇవన్నీ కూడా పిల్లలకి చేసి ఇచ్చాను. దీని లోపలైతే ఆలూ స్వీట్ కార్న్ అయితే ఉందండి. లోపల కూడా మంచిగా కుక్ అయిందనమాట. ఇవి సిమ్ లో పెట్టుకుని కుక్ చేస్తే లోపల చక్కగా కుక్ అయిపోతాయి. ఇంక ఇవైతే పిల్లలకి ఇచ్చేసా. నా కోసం అయితే టీ పెట్టుకున్నాను కదా, ఇంకా టీ తాగుతూ వెదర్ని ఎంజాయ్ చేస్తూ అయితే ఈ రోజుకైతే ఇలా గడిచిందనమాట అండి. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి.